స్టైల్ తో సరికొత్త డిజైన్స్ తో ఎస్కేటీ గోల్డెన్ డైమండ్స్ ఈ జూలై 5న నల్లగండలో గొప్ప ప్రారంభం. ఇటీవల బెంగాల్లో బీజేపీ గెలవడం అంత రాజకీయ కోణంలో చూస్తున్నారు తప్ప మన దేశానికి ఎంత సెక్యూరిటీగా వచ్చిందన్న విషయాన్ని కొంతమంది గమనించట్లేదండి. అక్కడ చికెన్ నెక్ ఆ పాయింట్ని కాపాడడంలో గత ప్రభుత్వం విఫలమైంది. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎందుకంటే అది దాని మీద మన గ్రిప్ కోల్పోతే చైనా నుంచి కానీ భూటాన్ నుంచి కానీ వేరే వేరే కంట్రీస్ అంతా లోపలికి వస్తారు. అది పాకిస్తాన్ కూడా మరో కారిడార్ అవుతుంది అన్నది చాలామంది అంటుంటారు. అది వాస్తవం కాదు. అసలు ఆ చికెన్ నెక్ ఏంటి సార్? అసలు ఆ సిలిగురి నేను బెంగాలే కదా సార్, అస్సాం కూడా మాట్లాడుతాను. అస్సాం అండ్ బెంగాల్లో ఉన్న ప్రభుత్వం రావడము దీన్ని పొలిటికల్ యాంగిల్గా చూడకూడదు సార్. దీన్ని ఒక స్ట్రాటజిక్ యాంగిల్లో చూడాలి. నేషనల్ సెక్యూరిటీకి అయితే 100% నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు సార్. నేషనల్ ఇంట్రెస్ట్ యాంగిల్లో చూడాలి. బంగ్లాదేశ్ వాడు ఎంత దుర్మార్గుడు అంటే సార్, మనం జన్మనిస్తే పుట్టింది ఆ దేశం, రుణబంధం ఉండాలి వాడికి, సిగ్గులేని దేశం సార్ అది. అంటే కేవలం మతానికి సంబంధించి నువ్వు వెర్రివేగుతున్నావు. కానీ నేను సార్ ఈరోజు కూడా ఇండియా బంగ్లాదేశ్ గంగా వాటర్ ట్రీటీ, గంగా వాటర్ని డైవర్ట్ చేసి అటు బ్రహ్మపుత్ర వాటర్ని డైవర్ట్ చేశాను అనుకోండి సార్, ఆ దేశం కేవలం 30 సంవత్సరాల్లో ఎడారిలా మారిపోయింది సార్. ఎందుకంటే ఈ రివర్ వాటర్ ఫ్లోయింగ్ అంతా నా వైపు నుంచే ఉంది. అండ్ మనం చాలా పెద్ద హృదయంతో నువ్వు తీసుకో అన్నట్టుగా చేసాం. ఈ చికెన్ నెక్ విషయానికి వచ్చేస్తే, ఈ చికెన్ నెక్ అనే ప్రాంతం ఏంటంటే సార్, మన వెస్ట్ బెంగాల్ ఈస్ట్కి వెళ్తున్నప్పటికీ సిక్కిం ఇటు భూటాన్ కింద ఒక చిన్న స్ట్రెచ్ ఆఫ్ ఇండియన్ ల్యాండ్ సార్. వీళ్ళ ప్లాన్ ఏంటంటే అక్కడ నార్త్లో బంగ్లాదేశ్కి చెందిన ప్రాంతం ఏదైతే ఉందో నార్త్లో రంగపూర్ అనే ప్రాంతము, అక్కడ చైనా వాడు వచ్చి వాడ మిజైల్స్ని వాడ ఎయిర్ క్రాఫ్ట్స్ని పెట్టుకుంటాడు సార్. చైనా అన్నారు కాబట్టి సార్, మన పాకిస్తాన్ కన్నా మోస్ట్ డేంజరస్ చైనా అంటున్నారు కదా. ఎనీ టైం సార్. పాకిస్తాన్ ఏముంది సార్, పాకిస్తాన్. కానీ మీరు ఒక విషయం గుడ్ సార్, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చైనా వాడు ఎప్పుడు మనతో యుద్ధం చెయ్యడు సార్. వాడు చాలా తెలివైన వాడు సార్. వాడు యుద్ధాని కోసం మన మీద పాకిస్తాన్ని వాడుకుంటాడు సార్. వాడు పాకిస్తాన్ని వాడుకుంటున్నాడు అన్న విషయము ఆ పిచ్చోడు పాకిస్తాన్ కూడా అర్థం కాదు సార్. అంటే వాడు భుజం మీద తుపాకీ పెట్టి మనతో ఫైరింగ్ చేస్తాడు. ఆ తుపాకీ కూడా వీడిదే సార్. వీడే అండ్ వీడి తుపాకీయే వాడికి అమ్మిన తుపాకీ సార్. అంటే పాకిస్తాన్ వాడిని వాడుకుంటున్నాడు అన్న క్లారిటీ కూడా వాడికి లేదు సార్. సార్ సింపుల్ సార్, ఈ యుద్ధాల వల్ల పాకిస్తాన్కి వచ్చింది ఏంటి? శూన్యం. అంతే, శూన్యం కదా. పాకిస్తాన్ వాడు అన్నెసెసర్లీ చైనా వాడు వాళ్ళ యుద్ధం కోసము, అమెరికా వాడు వాళ్ళ యుద్ధం కోసం నన్ను వాడుకుంటున్నారు. ఒరే నేను డెవలప్మెంట్ మీద, ఎకనామిక్ డెవలప్మెంట్ మీద, హ్యూమన్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఇంత జ్ఞానం కూడా లేని దేశం సార్ అది. సో చికెన్స్ నెక్కి వెనక్కి వచ్చేస్తే చైనా వాడు ఉద్దేశం ఏంటంటే సార్, అక్కడ నార్త్ నుంచి అటాక్ చేసి ఒక వ్యాలీ ఉంది సార్, దాన్ని డోక్లామ్ వ్యాలీ అంటారు. ఇటువైపు సిక్కిము, ఇటువైపు భూటాన్, మధ్యలో వ్యాలీ సార్. ఇక్కడ కింద మన చికెన్స్ నెక్ ఉంది సార్. పైనుంచి అటాక్ చేసి బంగ్లాదేశ్ నుంచి కింద నుంచి అటాక్ చేస్తే ఇండియా నార్త్ ఈస్ట్ అంతా కట్ ఆఫ్ అయిపోతుంది సార్. ఇది వాళ్ళ ఉద్దేశం. అండ్ వెస్ట్ బెంగాల్లో ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఈ విషయాన్ని గమనించకుండా, ఎటువంటి చర్యలు తీసుకుండా నోరు మూసుకొని కూర్చొని ఉంటే ఎలా సార్? సార్ ఎంతమంది లక్షల మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తున్నా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోతే మన దేశం ఏమైపోవాలి సార్? మీకు గుర్తుంటే కనుక 2019లో ఎన్ఆర్సీ జరిగింది అస్సాంలో సార్. అస్సాంలో ఎన్ఆర్సీ జరిగినప్పుడు అసలు 19 లక్షల మంది ఇల్లీగల్గా మన దేశంలో ఉన్నారు అన్న విషయం మనం గుర్తించినప్పుడు వాళ్ళని తిరిగి పంపించడం స్టార్ట్ చేయాలి కదా సార్. అసలు ఎటువంటి యాక్షన్ లేదు సార్. అంటే మీరు పాలిటిక్స్ కోసము, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము దేశాన్నే మీరు తోసేస్తున్నారు కదా సార్. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అందుకే ఈ బీజేపీ యొక్క గెలుపుని వెస్ట్ బెంగాల్లో కానీ అస్సాంలో కానీ మనము ఒక స్ట్రాటజిక్ యాంగిల్లోనే చూడాలి తప్పితే ఒక పొలిటికల్ యాంగిల్లో చూసే తప్పు మనం చేయకూడదు సార్. రెండో విషయం ఏంటంటే సార్, ఐ డోంట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ సార్. ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏమైనా తప్పు చేస్తే నేను ఖచ్చితంగా నిలదీస్తాను సార్. మీరు ఇది తప్పు చేశారు. ఇప్పుడు విమెన్ రిజర్వేషన్ బిల్ ఉంది సార్, దాన్ని అనవసరంగా డీలిమిటేషన్ బిల్లుతో యాడ్ చేసి దాన్ని ప్రజెంట్ చేశారు. ఆ బిల్లు కాస్త ఫెయిల్ అయిపోయింది సార్.
మనము విమెన్కి పాలిటిక్స్లో 33% ఇవ్వాలి అని చెప్పి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం సార్? అంటే 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు కూడా పార్లమెంట్లో చూసుకుంటే సింగిల్ డిజిట్ పర్సంటేజ్లో కూడా విమెన్ లేరు సార్. విమెన్ పొలిటికల్ ల్యాండ్స్కేప్కి వస్తే విమెన్కి సంబంధించిన విషయాల్లో చాలా మార్పులు వస్తాయి. అలాంటి విషయాల మీద ఎందుకు ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు అన్న కోపం నాకు బీజేపీ మీద ఖచ్చితంగా ఉంది సార్. ఆ బిల్లు ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన బిల్లు సార్. దాన్ని ఎందుకు అనవసరంగా దాంతో క్లబ్ చేసి పాడు చేశారన్నది. సో అందుకే నేను చెప్తున్నాను సార్, ఏ ప్రభుత్వాన్ని నేను సపోర్ట్ చేయను సార్. ఎవరు బాగా పని చేస్తారో వాళ్ళని సపోర్ట్ చేస్తాం సార్, సింపుల్గా సార్. అది మొత్తం మీద తీసుకుంటే మీరు చెప్తున్నట్లుగా బీజేపీ బెంగాల్లో గెలుపు అనేది నేషనల్ ఇంట్రెస్టింగ్, ఇది 100% కాదు, 100%, 1000%. బెంగాల్, అస్సాం బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి, ఈ స్టేట్స్ రెండు కలిసి బలం సెంటర్ నుంచి వస్తే ఇల్లీగల్ మైగ్రెంట్ సార్ మన భూమి మీద బెంగాలీ వాడు ఎందుకు ఉండాలి సార్? ఒక మాట సార్, ఎందుకు ఉండాలి? బెంగాల్ వాడు బెంగాల్లో ఉండాలి, ఈస్ట్ బెంగాల్ వాడు. మన ఇండియాలో బెంగాలీస్ ఉన్న వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఆ ఈస్ట్ బెంగాల్ వాడు మన దేశానికి అసలు ఎందుకు రానివ్వాలి సార్? మనకు ఆల్రెడీ భూమి లేదు, మనకు ఆల్రెడీ సదుపాయాలు లేవు. అస్సాంలో 1971లో ఉల్ఫా పుట్టిందే ఈ కారణంగా కదా సార్. ఎందుకంటే మీరు ఆ బంగ్లాదేశీ వాళ్ళని ఏమంటారు ఐడెంటిఫై చేసి డిపోర్ట్ చేయట్లేదు అన్న దాంతోనే కదా సార్ ఉగ్రవాదం స్టార్ట్ అయింది అస్సాంలో 1979లో. మీకు యూనో ఏమంటారు అరవింద్ రాజ్కోవా అండ్ వాళ్ళ టైంలో దానికి యాంటీగా కదా అస్సాం గణపరిషత్ రావడం మారింది. ఎగ్జాక్ట్లీ సార్. అంటే 1979లో ఇదంతా జరిగింది కదా సార్. కొత్తగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో గెలుపు అనేది రాజకీయ కోణంలో కాదు, నేషనల్ ఇంట్రెస్ట్గా చూడాలంటున్నారు ఓబ్రాయ్ గారు. అంతేకాకుండా అజిత్ దోవల్, ఆయన మన కంట్రీకి కాదు వరల్డ్కి అంతను మించిన డెడికేటెడ్ దేశం మీద ఉన్న వ్యక్తి ఎవరు లేరంటూ అజిత్ దోవల్ గురించి చెప్తున్నారు. ఇక రా ఏజెంట్ అవడం అంటే ఒక అదృష్టం ఉండాలి, ఆ డెడికేషన్ ఉండాలి, ఆ డెటర్మినేషన్ ఉంటే వారు మాత్రమే అవుతారు తప్ప బంధాలు, కుటుంబ బంధాలు, ఎమోషనల్ ఉన్నవారు దానికి దూరంగా ఉంటారంటూ చెప్తున్నారు. ఇది బెంగాల్లో గెలుపు అజిత్ దోవల్ గారి మీద ఎలాంటి అభిప్రాయం అనేది ఓబ్రాయ్ గారు చెప్పారు. మరో అంశాలు మళ్ళీ కలతో అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I Dreams founder and CEO Chinna Vasudev Reddy Gartoni, Muralidhar crime stories చాలా ఫేమస్ అయిపోయినాయి. Gautam Savan garu and Satyanar sir. Good. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.